ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట అండి. వైట్ శారీ తీసుకుని ఇలా ఈ పింక్ షేడ్ డై చేయించాను. ఈ పింక్ షేడ్ డై చేసిన తర్వాత డార్క్ పింక్తో పళ్ళులో ఇట్లా క్రాస్ డైమండ్ చెక్స్ లాగా పళ్ళు, అలాగే అదే బోర్డర్ పైన కూడా ఇదిగోండి పళ్ళునే పైన బోర్డర్ లాగా కంటిన్యూ చేసాం, సెల్ఫ్ బోర్డర్. ఇక బోత్ సైడ్స్ కూడా ఇట్లా ఇదిగోండి లేస్ ఇచ్చాము, మల్టీ కలర్ లేస్. పైన ఏమో కొంచెం కనిపించేంత మేర ఉంటుంది. ఇవి 6 మీటర్స్ శారీస్ కదండి, లేస్ అంతా పూర్తిగా లోపల దాకా రాదు, కానీ పైన ఇట్లా మనకు కనిపించేంత వరకు ఉంటుంది. కింద వచ్చేసి ఇట్లా గులాబీలు గుత్తులు గుత్తులుగా ప్రింటెడ్ బోర్డర్. ఇది స్క్రీన్ ప్రింట్, మనం రెగ్యులర్గా ఖాదీ శారీస్ మీద వేయిస్తున్నాం కదా, అదే ప్రింట్ అండి. కింద కూడా దాదాపుగా 5.5 మీటర్స్ వరకు ఆ లేస్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇవి మరకలు అనుకోకండి, ఇవి ప్రింటింగ్ డైయింగ్ వేసేటప్పుడు కొంచెం చెదిరి అటు ఇటు పడుతూ ఉంటాయి. ఇదిగోండి బ్లౌజు, శారీ కలర్ బ్లౌజు, సేమ్ పళ్ళు అండ్ పైన బోర్డర్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో ఇట్లా డైమండ్ చెక్స్తో బ్లౌజ్ అనమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ కాటను. మీకు లైనింగ్ వేసి కుట్టించుకోండి, ఎక్కువ రోజులు మన్నుతుంది, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. ఆరెంజ్ కలర్ అండి, చాలా లైట్ ఆరెంజ్ కలరు. అన్ని చీరలాగానే ఈ చీర కూడా వైట్తో ఎంబ్రాయిడరీ, స్కాలప్ బోర్డరు, అట్లాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. కుచ్చిళ్ళలోనేమో ఇలా వస్తుంది. డార్క్ కాఫీ బ్రౌన్ పైన ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుందండి. అథెంటిక్ సిల్వర్ జరీ పళ్ళుతో పాటుగా ఇదంతా షిఫాన్ క్లాత్ని అటాచ్ చేసిన అప్లిక్ వర్క్, ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ అలా వస్తాయి. అట్లాగే ఎడ్జ్లో మీరు టాజిల్స్ వేసుకోవడానికి కూడా ఉంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే పింక్ కలరు డాబీ బోర్డర్ వస్తుందండి, ఎప్పుడు వచ్చేదానికన్నా కొంచెం బిగ్ సైజులో. ఎడ్జ్లో వచ్చేసి ప్యారెట్ గ్రీను. ఇదిగోండి ఫ్రంట్ కుచ్చెళ్ళ దగ్గర అంతా ఇలా వస్తుందండి. కుచ్చెళ్ళ దగ్గర కాదనుకో, ఫ్రంట్ పార్ట్ ఇది. ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉండి మీకు డాబీ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇక బ్లౌజ్ అండి, ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి ఇట్లా కట్టు చెంగులో వస్తుంది. మీకు కావాలంటే టోటల్గా బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హ్యాండ్స్ వరకు తీసుకుంటే కూడా చీర పెద్దగా ఉంటుంది. బాడీకి వేరే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ప్యూర్ కాటన్ కోటా పైన డిజిటల్ ప్రింట్ అండి, పిచ్వాయ్ స్టైల్ ప్రింట్. ఎంత అందంగా ఉందో చూడండి. ఎల్లో కలర్ పైన పళ్ళులో వచ్చేసి ఇలా ఫిగర్స్ వచ్చాయి. బోర్డర్లోనేమో లోటస్లో చక్కగా అలా క్రీపర్ లాగా బోర్డర్ వచ్చింది. అలాగే ఒక 1 ఇంచ్ జెరీ బోర్డర్ కూడా ఉంది. శారీ కలర్ బ్లౌజే స్మాల్ ప్రింట్తో వస్తుందండి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పీచ్ కలర్ అండి, కలర్ అయితే భలే ఉంది, షేడ్ చాలా చాలా బాగుంది. ఇట్లా పీకాక్స్తో బోటు కొలంలో వెళ్తున్నట్టుగా ఉంది. ప్రింటెడ్ బోర్డర్ అండి, 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డర్ ఏమో వస్తుంది శారీ అంతా. ఈ బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుందండి. అదొకటేసి శారీ అంతా ఈ విధంగా వస్తుందండి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో, భలే అందంగా ఉంది చీర అయితే. పీచ్ కలర్ అండి, పీచ్ కలర్కి రాయల్ బ్లూ కాంబినేషను. అసలు ఒక్కొక్క చీర ఓపెన్ చేస్తుంటే అండి నాకే పిచ్చెక్కిపోతుంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసింది నేనే, కానీ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తా అంటే ఇంకా ఇంకా అందంగా ఉన్నాయి. ఇక మీరు చూసే మీ పరిస్థితి ఏంటో మరి నిజంగా చూడండి. కొనకపోయినా కన్నుల పండుగ అండి, కాసేపు అలా చూసేయండి. ఇదిగోండి పళ్ళు గోల్డ్ జరీ బార్డర్, ఒక 1 ఇంచ్ బార్డర్ అండి. పళ్ళు ఎడ్జ్లో ఇట్లా బ్లూ కలర్ వచ్చింది. బ్లూ కలర్ పైన చిన్న ఫ్లోరల్ ప్రింట్తో బ్లౌజ్ అండి. చూడటానికి ఎలాంటి ఖర్చు లేదు కదండి, చూసైనా ఎంజాయ్ చేయండి చక్కగా. మంచి ఆరెంజ్ షేడ్ అండి, బ్రైట్ ఆరెంజ్, చాలా బాగుంది. ఇది కూడా
మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. చాలా చక్కగా అసలు సూపర్గా సెట్ అయిపోయినాయి కలర్ కాంబినేషన్స్ అయితే. అలాగే రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ బోర్డర్ అండి, దానిపైన ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డరు. ఇది పళ్ళు కూడా శారీ లాగానే సేమ్ వచ్చి చివర్లో ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది అంతే. బ్లూ కలర్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న పువ్వుల ప్రింట్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. శారీ అంతా అసలు నిజంగా ఇది పేపర్ లాగా ఉందండి, చీర అసలు బరువే లేదు. శారీ అంతా ఇలా ఉంటుందండి, చాలా బాగుంది. ఇది పింక్ అండి, బీట్రూట్ పింక్ కిందకే వస్తుంది. ఒకలాంటి షేడు, బ్రైట్గా లేకుండా చాలా ప్లెజెంట్గా సటిల్గా ఉంది. ప్యాటర్న్ అంతా కూడానండి సేమే, ఇట్లా పార్సీ వర్క్ మెషిన్ ఎంబ్రాయిడరీతో. పళ్ళు దగ్గర ఈ బుటాలు మొత్తం ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ఇదిగోండి. అట్లాగే శారీ లోపలేమో మోకాళ్ళ వరకు బుటాలు ఉంటాయండి. కింది బోర్డరు ఆల్మోస్ట్ శారీ అంతా కూడా ఉంటుంది, పైన ఏమో కనిపించేంత మేర ఉంటుందండి. మంచి ఎల్లో కలర్ అండి, ఎల్లో కలర్కి ఇట్లా పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఫ్లవర్స్ చాలా బాగా సూట్ అయ్యాయి. అసలు ప్రతి చీరగా అలాగే ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే. మధ్యలో అంతా ఇలా 2 రకాల బుటీలు, కింది వైపు ఏమో ఇట్లా బోర్డర్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంటుంది. ఇది పళ్ళు, పైన వైపు కూడా కనిపించేంత మేర వస్తుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. బుటాస్ వచ్చేసి కుచ్చిళ్ళలో నీ లెంగ్త్ వరకు ఉంటాయండి. అరిటాకు పచ్చ అండి, ఇంతకుముందు లేత అరిటాకు పచ్చలో ఒక 2 చూపించినట్టున్నాను. ఇది నార్మల్గా అరిటాకు పచ్చ, చూడండి ఎంత బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. స్కాలప్ స్టైల్ బోర్డర్ పైన కింద పళ్ళులోనూ వచ్చింది. ఈ బుటీస్ అనేవి షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, కుచ్చిళ్ళ దగ్గర ఏమో నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్, అసలు ప్రతి చీర చాలా బాగుంది. లెమన్ ఎల్లో కలర్ అండి, కంటిన్యూగా ఈ వీడియో చేసేటప్పటికి బ్యాటరీ డౌన్, ఎగ్జాస్ట్ అయిపోయాను. చూడండి కింది వైపు అంతా ఈ బోర్డరు, పైన వైపు వచ్చేసి పళ్ళులో ఇలా ఉంటుంది. ఇదిగోండి కనిపించేంత మేర పైన వైపు ఉంటుంది. ఇది ఫుల్ లెంగ్త్లో షోల్డర్ పళ్ళుకి ఈ బుటీస్ ఉంటాయండి. అలాగే రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయండి. అసలు నేను చూపించిన అన్ని డిజైన్లు కూడా చాలా బాగున్నాయండి. నిజంగా ఎక్కువ కోటా శారీస్ కట్టే వాళ్ళకి, కోటా శారీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఈజీగా 3 చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. ఇది కలర్ పేరు చెప్పడానికి రావట్లేదండి, లెమన్ గ్రీన్లోనే ఇంకొక షేడు. ఇది కూడా అన్నిటిలాగానే చాలా బాగుంది. ఇదిగోండి కింది వైపు అంతా ఈ బార్డర్ ఇలా వస్తుంది. అట్లాగే ఫుల్ లెంగ్త్ షోల్డర్ పళ్ళులో బుటీస్ ఉన్నాయండి. పైన వైపు కనిపించేంత మేర బార్డర్ వస్తుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ చూపించినాను, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. అలాగే కుచ్చిళ్ళలో వచ్చేసి నీ లెంగ్త్ వరకు బుటీస్ ఉంటాయండి. మెహందీ గ్రీన్ కలర్ అండి. ఈ జిరాఫీ ప్రింట్ వచ్చేసి ఇట్లా పళ్ళులో ఇలా వచ్చింది. శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది. అలాగే ఈ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ బోర్డర్తో పాటుగా చిన్న లేస్ బోర్డర్ కూడా వస్తుందండి కింది వైపు. పైనేమో ఓన్లీ లేస్ బోర్డరు, పళ్ళులో కూడా ఉంటుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. అలాగే శారీ అంతానేమో సెల్ఫ్ ప్రింట్ వస్తూ ఈ బోర్డర్తో పాటుగా ఈ డిజిటల్ ప్రింట్ బోర్డర్ కూడా వస్తుందండి. భలే ఉందండి కలర్ అయితే, మంచి గ్రీన్ షేడు, లీఫ్ గ్రీన్ అన్నమాట. ఈ మధ్యలో అంతా ఫాయిల్ మిర్రర్స్, సెల్ఫ్ కలర్తో కదండి, మినుకుమంటూ చాలా బాగున్నాయి. అలాగే ఇదంతా ఎంబ్రాయిడరీ బోర్డరు, కింది వైపు కంప్లీట్గా, పైన వైపు కనిపించేంత మేర పళ్ళులోనూ వస్తుంది. ఈ టాజిల్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. అలాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. శారీ అంతానేమో కొంచెం దూరంగా నీ లెంగ్త్ వరకు వస్తాయి, షోల్డర్ పళ్ళు వరకు ఇలా ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగుంటుందండి. చీర అయితే చాలా అందంగా ఉంటుంది కట్టుకున్నప్పుడు. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా కదా, అసలు ఈ సమ్మర్లో పర్ఫెక్ట్ ఆప్షన్. సేమ్ ప్యాటర్న్లో ఆరెంజ్ కలర్ అండి, మంచి ఆరెంజ్ షేడ్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది.
సేమ్ డిజైన్ ఫిరోజా బ్లూలో అండి. చక్కగా పింక్ ఫ్లవర్స్ బుటీస్ వచ్చాయి పళ్ళు దగ్గర ఫుల్ లెంత్లో. అలాగే కంటిన్యూగా క్రీపర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. కట్ చెంగులోనేమో కుచ్చెళ్ళలోనేమో అక్కడక్కడ బంచెస్ ఒక లైన్ బుటీస్ వస్తాయి. ఈ శారీస్ అన్నిటికీ కూడా మీరు ఈ బ్లౌజులు అనేవి అలా వదిలేసి చక్కగా కాటన్, జైపూర్ కాటన్ ప్రింటెడ్ బ్లౌజులు కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. అలా తీసుకుని కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. స్కిన్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లోనే స్కిన్ కలర్, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, కుచ్చెళ్ళలో గ్యాప్తో వస్తాయి. పళ్ళులో ఫుల్ లెంత్లో బుటీలు అంటే క్రీపర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్ అండి. గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన గ్రీన్ అండ్ బ్లూ షేడ్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. సేమ్ ముందు చూసిన ప్యాటర్నే. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. పైనంతా ఫుల్ లెంగ్త్లో ఫ్లోరల్ బుటీ, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు, అలాగే ఫ్రీజ్లో వచ్చేసి గ్యాప్తో బంచెస్ వస్తాయి, ఒక లైన్ బుటీస్ వస్తాయండి. గ్రే విత్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. పీచ్ కలర్ అండి, సేమ్ ప్యాటర్న్లో పీచ్ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్, శారీ లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. బేబీ పింక్ కలర్ అండి. బోర్డర్ వచ్చేసి శారీ అంతా ఉంటుందండి. ఈ బుటాలు అనేవి పళ్ళులో ఫుల్ లెంత్లో ఉంటాయి, కుచ్చిళ్ళ దగ్గర నీ లెంత్ వరకు వస్తాయి. బ్లౌజ్ ఏమో రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. గ్రేయిష్ బ్లూ కలర్ అండి, ఒక డిఫరెంట్ షేడు. రెగ్యులర్ కలర్స్ కాదు, డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. 100% ఈ శారీకి పెట్టి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇది కొత్త రంగు కాబట్టి అందరి దగ్గర ఉండదు. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. మధ్యలో అంతా కూడా బంచెస్ స్టైల్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. పళ్ళు అలాగే సేమ్ ప్రింట్ చిన్న సైజులో వచ్చిన శారీ కలర్ బ్లౌజ్. మెరూన్ కలర్ అండి, కొంచెం రస్ట్ కలర్ లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా డిజిటల్ ప్రింటేనండి. నేవీ బ్లూ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్తో పాటుగా నేవీ బ్లూ కలర్లోనే చిన్న పళ్ళు, శారీ కలర్ బ్లౌజ్ చిన్న ప్రింట్తో వస్తుందండి. చాలా బాగుంది, సింగిల్ కలర్ అయినా కూడా భలే ఉంది. ఇది గ్రే కలర్ శారీ అండి. గ్రే కలర్ కూడా బ్లూయిష్ గ్రే లాగా ఉంటుంది, ఎగ్జాక్ట్ గ్రే అయితే కాదు. శారీ అంతా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి, ఫ్లోరల్ ప్రింట్. పళ్ళు వచ్చేసి ఒక జూట్ లైన్తో పాటుగా ఇదిగోండి ఇక్కడ మజంతా పింక్లో చిన్న ఒక ప్యానెల్ ఉంటుంది, బ్యూటిఫుల్ టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న ప్రింట్తో బ్లౌజ్ వస్తుంది, అంటే రన్నింగ్ కలర్తోనే చిన్న ప్రింట్తో వస్తుంది అన్నమాట. బోర్డర్ ఏమో ఇదిగోండి ఇట్లా బోత్ సైడ్స్ కూడా రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. బ్లాక్ కలర్ అండి. ఇది కాంట్రాస్ట్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కాకుండా కొంచెం ఒక టైప్లో, అంటే అవడానికి బ్లాక్ పైన కాంట్రాస్టే, కానీ పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ కాకుండా ఒక చిన్న ప్రింట్ ఇచ్చారు. ఒకవేళ చిన్న డిజైన్ కోసం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలా తీసుకోవచ్చండి. శారీ అంతా బ్లాకే, పళ్ళు కూడా బ్లాకే, బోర్డర్ కూడా బ్లాక్లోనే వస్తుంది. బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారండి, అంటే శారీలో వచ్చిన ప్రింట్ కలర్లో ఇచ్చి చిన్న డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా 2 షేడ్స్లో ప్రింట్ వస్తుందండి. ఇట్లా హారిజాంటల్గా షేడ్స్ మారుతూ ఉంటాయి. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ వచ్చేసి కింద వైపు ఒక 2 పార్ట్స్ బ్రౌన్ షేడ్స్ వస్తాయండి,
పైన వైపు 1 పార్ట్, అంటే చీరను 3 భాగాలుగా తీసుకున్నప్పుడు హైట్ వైజ్గా పైన వైపు ఒక పార్ట్ ఏమో మస్టర్డ్ షేడ్స్ వస్తాయి, కింది వైపు 2 పార్ట్లేమో బ్రౌన్ షేడ్స్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. ఇదిగోండి పళ్ళు డిజైన్ క్లియర్గా అర్థమవుతుంది కదా. శారీ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోవాల్సిందే, ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది. అలాగే కాటన్ బ్లౌజు, అంటే కోటా కాటన్ కాదండి, ప్యూర్ కాటన్ బ్లౌజు. భలే ఉంది కదా. థిక్ కాటన్ బ్లౌజ్ అండి. చక్కగా మీరు లైనింగ్ వేసేసి బ్లౌజ్ కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఈ విధంగా వస్తుంది. నాకు ఈ ప్యాటర్న్ అయితే చాలా బాగా నచ్చిందండి. బ్లాక్, రస్ట్, స్కిన్ కలర్ ఈ కాంబినేషన్లోనే ఇంకొక డిజైన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు, ఇదిగోండి బ్లౌజు, స్కిన్ కలర్ పైన బ్లాక్ ప్రింట్తో బ్లౌజు. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. బ్లాక్ అండ్ స్కిన్ కాంబినేషన్లో శారీ అంతా వస్తుంది. బోర్డర్ వచ్చేసి స్కిన్ కలర్ పైన బ్లాక్ ప్రింటెడ్ బోర్డరు బోత్ సైడ్స్ ఉంటుంది. ఎడ్జెస్లో వచ్చేసి రస్ట్ కలర్ వస్తుంది. బ్లాక్, రస్ట్, స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు అంతా ఈ 3 కలర్స్లోనూ స్ట్రెయిట్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ వస్తుందండి బ్లాక్ ప్రింట్తో. అసలు రోజువారు కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ పైన స్కిన్ కలర్ ప్రింట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది స్కిన్ కలర్ చీర మీద బ్లాక్తో అది ఏమంటారు ఈ ప్రింట్ని, యాక్చువల్లీ డాబు అజ్రక్ ఆ స్టైల్లో బ్లాక్ ప్రింట్ చేశారు. బ్లాక్ ప్రింట్లోనే ఏదో ప్రింట్ అంటారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఈ బ్లాక్ కలర్ వాళ్ళు అద్దుతారండి, అప్పుడు మనకి ఆ ఉన్న గ్యాప్స్లో నుంచి స్కిన్ కలర్ అనేది పువ్వుల్లాగా కనపడుతుంది. గద్దె ప్రింట్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లా సమయానికి. ఇదంతా కూడా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బోర్డర్ కూడా అదే కాంబినేషన్లో ప్రింటెడ్ బోర్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. అలాగే రస్ట్ కలర్ ఎడ్జెస్లో వస్తుంది. ఈ శారీస్ని హైలైట్ చేస్తున్నది ఆ ఎడ్జెస్లో వచ్చిన కలరేనండి. ఏ చీరకైనా కూడా ఆ ఎడ్జ్లో వచ్చిన కలరు చీరని హైలైట్ చేస్తుంది. ఇదిగోండి వెడల్పు పొడవు 2 కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ టవల్స్. అంటే బాగా హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా చక్కగా సరిపోతాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్ అండి. ఇవి ఏంటంటే మీకు ఫస్ట్ తడి పీల్చాలి అంటే ఇలా కొత్తది వాడేసుకుంటే తడి పీల్చదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఒక 1 అవర్ వాటర్లో నానబెట్టేసి, ఇంకా వీలైతే మీరు ఎక్కువసేపు అయినా కూడా వాటర్లో నానబెట్టేసి 2-3 సార్లు అదే వాటర్లో జాడించేసిన తర్వాత మీరు గట్టిగా పిండి ఆరబెట్టుకోండి. దీనికి ఉన్న కొంచెం లైట్ స్టార్చ్ అది ఉంటుంది కూడా, అది కూడా పోతుంది మీకు. ఇంకా ఫస్ట్ యూజ్ నుంచే చక్కగా తడి పీలుస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి. అలాగే టవల్స్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫొటోస్ పెట్టడం అనేది ఉండదండి. ఇవి చాలా ఉంటాయి కాబట్టి మేము అన్ని ఫొటోస్ తీయాలంటే కష్టం కదా. మీరు బుక్ చేసుకునేటప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్లెయిన్ వైట్ ఇన్ని కావాలి, వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, అలాగే కలర్ చెక్స్ ఇన్ని కావాలి. మీరు ఏది కొనాలనుకుంటే అది క్వాంటిటీ చెప్పి మీ లొకేషన్ చెప్తే షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది చెప్తామండి. టవల్స్కి మనకి చీరలకి ఫ్రీ షిప్పింగ్, కానీ టవల్స్కి మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి నేనైతే ఏం చేశానంటే వాషింగ్ మెషిన్లో వేసేసాను. ఫస్ట్ 15 మినిట్స్ ఉంటుంది మా మెషిన్లో, అందులో వేసేసాను. అసలు చక్కగా వచ్చేసాయి. తర్వాత వాడుకుంటుంటే చాలా బాగుంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్లోనండి ఇవి తీసుకెళ్తే లైట్ వెయిట్. మనం ఊరు వెళ్తున్నామంటే మన బట్టల బరువే చాలా ఉంటుంది. దానికి తోడు టర్కీ టవల్స్ లాంటివి అంటే ఇంకా కష్టం. ఈ టవల్స్ కనుక మీరు ట్రావెల్లో యూజ్ చేసుకుంటే అసలు బరువు అనేది అనిపించదు, చాలా బాగుంటాయి. ఇదిగోండి వైట్ చెక్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నేను చానాళ్ళ నుంచి వాడుతున్నాను. అసలు ఇప్పుడు వైట్ వాడినా కూడా ఈ కలర్స్ పోవటం కానీ ఏమీ లేదండి, చక్కగా ఉన్నాయి. మనం మెషిన్ వాష్ కూడా హాయిగా యూజ్ చేసేసుకోవచ్చు. కంపల్సరీ చేత్తో ఉతకాలని ఏం లేదు. మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయండి. మనం 200+ షిప్పింగ్ పెట్టాము. చూడండి వెడల్పు అసలు ఎంత ఉందో చూడండి. వెడల్పు పొడుగు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి
జైంట్ సైజ్ లాగా అనిపిస్తాయండి చూడగానే టవల్స్. ఒక్కొక్క టవల్ 200 అండి. వైట్ అయినా, వైట్ మీద గడైనా, అలాగే కలర్స్ గళ్ళు ఉన్నవైనా ఏవైనా సరే ఈచ్ టవల్ 200 పడుతుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీ లొకేషన్ బట్టి పడతాయండి. యూజువల్గా తెలంగాణ, ఆంధ్ర అయితే, ఈ తెలుగు స్టేట్స్లో అయితే మాత్రం 5 టవల్స్కి 100 రూపాయలు. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, 5 తీసుకున్నా 100 రూపాయలు. అలాగే 6 నుంచి 10 టవల్స్ వరకు తీసుకుంటే కనుక 200. అలా అంటే చాలామంది 10 తీసుకుంటున్నారు కాబట్టి మేము అంతవరకే 200 వరకు చెప్తున్నా. ఇంతవరకు అయితే ఎవరు ఇంకా అంతకు మించి తీసుకోలేదు. టవల్స్ అంతే కదండి, ఒకసారి కొనుక్కుంటే చానాళ్ళు వస్తాయి కదా, అది విషయం. ఇంకా క్లియర్గా చెప్పేశాను అనుకుంటున్నాను. బార్గెయిన్ మాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైసు. అలాగే ఇంతకుముందు ఒక చీరతో పాటు ఒక టవల్ ఫ్రీగా కొరియర్ చేసేవాళ్ళం, కానీ ఈ మధ్య డిటీడీసీ ఛార్జెస్ పెరగటం వల్ల అది తీసేసామండి. కంపల్సరీ టవల్స్ కొనుక్కుంటే మాత్రం 1 కొన్నా, 2 కొన్నా, 5 కొన్నా షిప్పింగ్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ముళ్ళగోరింట కలరు వైట్ కల్నేత అండి శారీ. పళ్ళు చూసారా ఎంత బాగుందో, ఒక పెద్ద మ్యాంగో ఇచ్చి లోపల అలా ఆకులు, చెట్టు అలా ఇచ్చారు. ఏమైనా జామ్దాని వీవింగ్ అందమే అందం అండి, చాలా బాగుంటుంది. పళ్ళులో వచ్చేసి బ్యూటిఫుల్ టాజిల్స్ ఇచ్చారు. అలాగే ఈ మ్యాంగో అటువైపు ఇటువైపు కూడా శారీ అంతా వచ్చిన బుటాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేశారు. ఇదిగోండి బ్లౌజు. శారీ అంతా బుటాలు ఈ విధంగా వస్తాయండి, 3 కలర్స్లో వస్తాయి. అలాగే కొంచెం స్కిన్ కలర్లో ఒక 1 ఇంచ్ ప్లెయిన్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా ఉంటుంది. లైట్ ఆరెంజ్ అండి, కొంచెం పీచ్ షేడ్గా కూడా అనిపిస్తుంది. గోల్డ్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ కలిసిన జామ్దాని వీవింగ్ పళ్ళు, అలాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ కలర్ అయితే బ్లూ కాంబినేషన్లో వచ్చి చాలా బాగుందండి. ఇది రాయల్ బ్లూ కలరు బోర్డర్ వచ్చింది, ప్లెయిన్ పట్టు బోర్డర్. ఎడ్జ్లో వచ్చేసి కొంచెం రస్ట్ కలర్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బోర్డర్ అండి, కలనేతగా వస్తుంది. సేమ్ బోర్డర్ పైన కూడా ఉంటుంది. అలాగే శారీ అంతా ప్లెయిన్ వస్తుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. మంచి పెసర గ్రీన్ కలర్ అండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళుతో పాటుగా ఇట్లా పెద్ద పెద్ద మోటివ్స్ అనేవి ఒక 5 ఇచ్చారు. పళ్ళు ఇదండి. శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ కూడా దాదాపుగా 3 ఇంచెస్ వరకు ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది. ఆ పైన టెంపుల్ బోర్డర్ ఏమో కలనేతలో వస్తుందండి. ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. పళ్ళు సింపుల్గా ఉంది కాబట్టి ఈ శారీ మీద మీరు హ్యాండ్ పెయింట్ కానీ, స్క్రీన్ ప్రింట్ కానీ అలా కూడా వేయించుకోవచ్చు, వెరైటీగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి లెహరియా స్టైల్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ 2 కలిసి వచ్చాయండి. శారీ అంతానేమో ఇలా క్రాస్ లైన్స్ ఉంటాయి మల్టీ కలర్లో. అట్లాగే పళ్ళులో కానీ 2 వైపులా బోర్డర్స్లో కానీ ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది, అది కూడా మల్టీ కలర్లో. ఎక్కువ చెప్పాలంటే గ్రీన్ శారీ అని చెప్పొచ్చు. ఇది గ్రీన్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఎడ్జ్లో వచ్చేసి ఫారెస్ట్ గ్రీన్లో డార్క్ షేడు ఒక 2 వేల వెడల్పున, అంటే ఇంచుమించుగా ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ బోర్డర్ అనేది వస్తుంది. ముందే చెప్పినట్లుగా ఈ శారీస్లో వేటిలోనూ కూడా బ్లౌజెస్ అనేవి రావు. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది, ప్రింటెడ్ పళ్ళు. అంటే ముందు చీరతో కంపేర్ చేసుకుంటే డివైడెడ్ పళ్ళు అండ్ బోర్డర్ ఉన్నాయి ఈ శారీకి అయితే. ఇదిగోండి ఇక్కడ మ్యాంగో ప్రింట్, బోర్డర్స్లో కూడా ప్రింట్ వచ్చింది. అయితే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటేనండి. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా ఇదే విధంగా డార్క్ గ్రీన్ పైన చక్కగా కొంచెం సెల్ఫ్ కలర్స్తోనే డిజైన్ అనేది వస్తుంది. తర్వాత 2 వైపులా కూడా ఒక 5 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్స్ ఉంటాయండి. ఈ చీరలో ఉన్న ఏ రంగుదైనా కూడా మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. మంచి గ్రీన్ కలర్ అండి, చాలా చాలా బాగుంది. జనరల్గా ఈ కాంతా వర్క్ అన్నీ కూడా డార్క్ కలర్స్ మీదే వస్తాయి. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉండే కలర్స్. మంచి గ్రీన్ కలరు. ఇదిగోండి ఇదంతా కూడా కాంతా వర్క్, మొత్తం అంతా చేతితో చేసిందే. పళ్ళులో చూడండి ఎడ్జ్లో వచ్చిన బార్డర్ కాకుండా మళ్ళీ ఇక్కడ మధ్యలో కూడా ఒక బార్డర్ స్టైల్లోనే ఇచ్చారు. ఇదిగోండి పైన కూడా మోటివ్స్ లాగా ఇచ్చారు, అంటే పెద్ద సైజులో పళ్ళు వచ్చింది. ఈ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి శారీలో కూడా ఇచ్చారండి. టర్న్ చేసి చూద్దాం.
షేడ్ అయితే అదిరిపోయిందండి. శారీ షేడ్ గ్రీన్లో అటు కొట్టినట్టు కాకుండా ఇటు మాడు కలరు కాకుండా తేట రంగు, మంచి ఆకుపచ్చ రంగు, దాని మీద వచ్చిన కలర్స్ కూడా క్రీము, పింక్ కూడా పీచ్ షేడ్ మిక్స్ అయిన పింక్ అనమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇదిగోండి డిజైన్. శారీ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్కి ఇట్లా హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి. చూసారా ఎంత బాగుందో. అసలు అలా వేసుకుంటే సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది. మీరు పార్టీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుందంటే అంత బాగుందండి. గ్రీన్ కలర్ శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్తో పాటుగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అసలు సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. చీర అయితే చాలా 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 నచ్చేసింది. బ్లౌజ్ చూపించమ్మా. అయ్యో ఇది చూస్తూ నేను అది చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి గ్రే కలర్ పైన చిన్న ఫ్లోరల్ ప్రింట్ కాంట్రాస్ట్ వచ్చింది. అలా మళ్ళీ సెల్ఫ్ కూడా వచ్చింది. నిజంగా ఇవాళ వీడియో అయితే అన్ని తప్పులు తడకలే నేను, ఎందుకంటే నాకు చీరలు నచ్చేసి అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, అందులో లీనమైపోయి. మా అమ్మాయి ఏమో బ్లౌజ్ చూపించడం మర్చిపోయింది. నిజంగా చాలా బాగున్నాయండి. ఇదంతా కూడా పైన సెల్ఫ్ ప్రింట్ వస్తుందండి. కింది వైపు వచ్చేసి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ మల్టీ కలర్లో వస్తుంది, కాంట్రాస్ట్ ప్రింట్. పైనేమో కొంచెం పళ్ళు నుంచి కనిపించేంత వరకు కూడా ఇలా వచ్చి ఇక్కడి నుంచి కంటిన్యూగా ఈ సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది. అక్కడక్కడ అంటే పూర్తిగా లేదు బోర్డరు, ఇదిగోండి ఇలా వస్తుంది. పైన వైపు మాత్రం ఒక చిన్న 1 ఇంచ్ డార్క్ గ్రీన్ బోర్డరు. అసలు ఏ చీర తీసుకోవాలో అర్థం కాదండి వాళ్ళ వీడియోలో, అంత బాగున్నాయి. గ్రేయిష్ బ్రౌన్ అండి. పళ్ళు వచ్చేసి ప్యానల్స్ లాగా జెరీ లైన్స్ అండ్ ప్లెయిన్ లైన్స్ ఉంటాయి. పళ్ళు మాత్రం ఈ విధంగా వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి 2 షేడ్స్లో గ్రేయిష్ బ్రౌన్తో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే జెరీ బోర్డర్ పైన కూడా చెక్స్ ప్రింట్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా అదే ప్రింట్ ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఇక శారీ విషయానికి వస్తే ఈ గ్రేయిష్ బ్రౌన్ పైన ఇదిగోండి ఇదంతా కూడా పింక్, వైట్, లైట్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా సెల్ఫ్ బోర్డర్ లాగానే సేమ్ కలర్ బోర్డర్ వస్తే దానిపైన ఇట్లా చెక్స్ ప్రింట్ అనేది వచ్చిందండి జెరీ పైన. ఇదిగోండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు కూడా చూపించాను నేను, జస్ట్ జెరీ బోర్డర్ కాకుండా జెరీ బోర్డర్ పైన కొంతమంది జెరీ బోర్డర్ ఇష్టపడరు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు జెరీ పెద్దగా కనిపించకుండా ఉండి లేనట్టుగా ఉండి ఈ చెక్స్ బోర్డర్ అనేది కొత్త వెరైటీ లాగా ఉంది. ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్లోనే, అంటే కొంచెం ముళ్ళగోరింత పీచ్ అనమాట, దానికి క్రీమ్ కలర్ కలనేతగా ఈ శారీ వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బోర్డర్ కలర్ అంటే టొమాటో కలర్ లైన్స్ వస్తాయి. ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇలా కలనేతలో వస్తుంది. వీడియో ఆడియోతో మాత్రమే చూడండి అండి. ఆడియోతో చూడకుండా మ్యూట్లో చూసి మళ్ళీ వచ్చి కలర్ ఏంటి అదేంటి ఇదేంటి అని అడిగితే దానికి ఆన్సర్ ఉండదు. ప్లస్ ఈలోపు శారీ సేల్ అయిపోతే మమ్మల్ని అనొద్దు. నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మీ డౌట్లన్నీ క్లియర్ అయ్యేలోపు శారీ సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీరు అదా ఇదా అని అడిగితే మేము ప్రతిదానికి ఎస్ అనే చెప్తాం. మీరు రిసీవ్ చేసుకున్నాక మీరు అనుకున్నలాగా శారీ లేకపోతే అది మా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే ప్రతి చీరకి కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే పేమెంట్ నెంబర్ మేము ఏదైతే ఇచ్చామో దానికి పేమెంట్ చేయకపోతే కనుక మీ ఆర్డర్ బుక్ అవ్వదు. వేరే నెంబర్కి పే చేస్తే ఆ అమౌంట్ రీఫండ్ రాదు, మీరు అనుకున్న శారీ కూడా బుక్ అవ్వదు. మీరు చేసిన పేమెంట్ డీటెయిల్స్ ఏ శారీస్కి అయితే ఉంటాయో వాటిలో నుంచి మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా కూడా బోర్డర్ వైపు ఏమో బిగ్ రోజెస్, పైన కొంచెం స్మాల్ రోజెస్. చాలా బాగుంది ఈ చీర కూడా. ముఖ్యంగా ఈ బోర్డర్ ఉంది చూసారా, ఈ టొమాటో కలర్ బోర్డర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. చూసారు కదండి, శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. మనందరికీ ఫేవరెట్ శారీస్. మీకు కూడా బాగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్. పీచ్ కలర్ శారీకి పింక్ అండ్ రెడ్ కలనేతలో బోర్డర్ వస్తుందండి. పళ్ళు అంతా కూడా జామ్దాని వీవింగ్తో ఉంటుంది. సిల్వర్ జరీ అండ్ మల్టీ కలర్ థ్రెడ్ వీవ్తో బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది. అట్లాగే గోల్డ్ జరీ అథెంటిక్ పళ్ళు. శారీ అంతా కూడా ఈ విధంగా ప్లెయిన్ ఉంటుందండి. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది.
శారీ పీచ్ కలర్ కదా, పీచ్కి ఈ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఈ రా సిల్క్ బోర్డర్ అనేది ఒక 1.5 ఇంచ్ విత్లో పింక్ అండ్ రెడ్ కలనేతలో వస్తూ మళ్ళీ రెడ్ కలర్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదే బోర్డర్ పైన వైపు కూడా కంటిన్యూ అవుతుందండి, సేమ్ బోర్డర్.